అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమవ్వ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీకు చాలామందికి తెలుసండి. అందరికీ నేను చెప్పిన నేను హెన్నా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. కొద్దిగా పెద్దగానే స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి మీ విలేజ్లలో ఉన్న మందార పువ్వుల్ని, గోరింటాకుల్ని నాకు పంపియండి. నేను అమౌంట్ అనేది ఇస్తాను. సో ఇది కూడా ఒక బిజినెస్ లానే, ఇది కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే మీ దగ్గర ఉన్నది నాకు పంపియండి అని చెప్పిన. చాలా గోరింటాకు అయితే పంపించారండి. పర్వాలేదు, బాగానే ఉంది గోరింటాకు. కానీ మందార పువ్వులు అయితే నాకు నిన్న 100 గ్రామ్స్ అయితే వచ్చినాయండి. అవి మందార పువ్వులు ఎట్లా ఉన్నాయంటే నాకు ఇప్పి నేను ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా. నేను ఒకటి చెప్తానండి, ఒక బిజినెస్ ఏదైనా కావచ్చండి, ఇది అని నేను చెప్పాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మనము ఫస్ట్ మన పెట్టుబడి ఏంటి అంటే నిజాయితీని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేయండి. ఈ రోజు ఎదగకపోవచ్చు, రేపు ఎదగకపోవచ్చు, ఇంకో 2 days తర్వాత, ఇంకో 10 days తర్వాత, ఇంకో 1 month తర్వాత ఎదుగుతాం. నిజాయితీ, మన సరుకు అనేది బాగుంది అంటే, మన ప్రోడక్ట్ బాగుంది అంటే మనం తప్పకుండా ఎదుగుతాం. సో అది ఏదైనా కావచ్చండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చేసే ఏ బిజినెస్ అయినా నిజాయితీ, నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలండి. అది మనము ఏదైతే మనం ప్రోడక్ట్ ఇస్తామో ఆ ప్రోడక్ట్ బాగుంటేనే కదా మనకి సేల్స్ జరిగేది. ఇప్పుడు మీరు నాకు మందార పూలు పంపించారు, మీరు విలేజ్ నుండే పంపించారు, దాన్ని కూడా మీరు కల్తీ చేసి పంపించారు. నేను చక్కగా క్లియర్గా నేను వీడియోలో చూపించినండి. మందార పువ్వుల్ని ఇట్లా విప్పదీసి ఎండబెట్టండి, మందార పువ్వు రేకులు మట్టికి మనకు కావాలి అని చెప్పినాను. కానీ పువ్వులకు పువ్వులు, ముద్దలకు ముద్దలు ఎండబెట్టారండి. దాంట్లో ఒక పుష్పం లాంటిది మధ్యలో ఉంటుందా, అది వద్దు అని చెప్పి నాకు తీసేయాలి. అది కూడా అట్లనే పెట్టారు. అతను కాండం దాని ఏమంటారు ఇట్లా మనకి వస్తుంది కదా, కొమ్మతో పాటు చించి వేసిండ్రు, ఇంకా వేరే చెత్త కూడా కలిపిండ్రు. అవన్నీ ఏరి నాకు ఎంత కష్టమైందంటే, అవన్నీ ఏరితే నాకు 200 గ్రామ్స్లో 100 గ్రామ్సే నాకు పువ్వులు అయినాయి, మిగతా అంతా నేను పడేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎట్లా పంపించారో అట్లనే నేను ఇంక కొంచెం ఎండబెట్టి నేను పొడి చేసి కలపొచ్చండి. కానీ ఫస్ట్ నిజాయితీగా ఉండాలి. నేను ఎంత నిజాయితీగా ఉంటానో ఎదుటి వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఇవ్వాలని అనుకుంటాను నేను. సో ఇప్పుడు మీరు ఎవరైతే నాకు పంపిరో మళ్ళీ నేను ఇంకోసారి మీ దగ్గర అయితే తీసుకోదలుచుకోలేదండి. సో అందుకనే నేను ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అయినా నేను రిసీవ్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేస్తాను. అందుకే చెప్పిన, మీరు ఎట్లా పంపిస్తారో నాకు తెలియదని. మీరు మంచిగా పంపిస్తే రెగ్యులర్గా మీ దగ్గర తీసుకుంటా కదండి. ఇప్పుడు నాకు బిజినెస్, నేను న్యాచురల్ ప్రోడక్ట్ ఇస్తానే యూట్యూబ్లో చెప్తున్నా. సో గోరింటాకులు, మందార పువ్వులైన, ఉసిరికాయలు అయితే నాకు డ్రైవి కూడా దొరుకుతున్నాయి, నేను కొనుక్కొచ్చుకుంటున్నా. ఇవి నేను స్వయంగా పొడి చేసి కలిపి నేను అమ్ముతున్నా. సో నా ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు నన్ను నమ్మి కొనుక్కుంటారు. మరి మీరు కూడా కల్తీ లేకుండా మంచిది పంపిస్తేనే కదా నేను వాళ్ళకి ఇవ్వగలను. మీరు కల్తీది పంపించిరు, అంత చెత్త చెదారము ఏవో పువ్వులు వేసి పంపితేనే అట్లా ఇవ్వలేము కదా. అందుకనే ఎవరైనా నాతో పాటు బిజినెస్ చేయాలనుకుంటే మీరు మంచిగా మందార పువ్వుల్ని చక్కగా విడదీసి వాటి రేకులు మట్టికి ఎండబెట్టి పంపించండి. చాలామంది వాట్సాప్కి వచ్చి నన్ను అడుగుతున్నారు, అక్క ఎంత తీసుకుంటారో మీరు రేటు అని. నేను విత్ షిప్పింగ్తో కలిపి 400 రూపీస్ కేజీ అయితే తీసుకుంటా అండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి. 100 గ్రామ్స్ ఉన్నదా, 200 గ్రామ్స్ ఉందా, ఎంత ఉంటే అంత ఇవ్వండి, ఓకేనా. మళ్ళీ వాటికి వర్క్ ఉంటుందండి. నేను వాటిని మళ్ళీ ఒకరోజు మళ్ళీ కొంచెం ఎండలో ఎండబెట్టుకొని నేను పొడి చేసుకొని జల్లించుకోవాలి, ఓకేనా. సో అది కూడా మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి. ఏ కల్తీలు చేయొద్దు, వేరే చెత్త చెదారాలు కలిపి నాకు పంపించొద్దండి. మీ దగ్గర ఉంటేనే పంపించండి. ఎవరైనా బిజినెస్ నాతో స్టార్ట్ చెయ్యాలి, నాతో పాటు మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న గోరింటాకుల్ని కూడా కొమ్మలు కాకుండా ఆకులే తెంపి ఎండబెట్టండి. ఫ్యాన్ కింద 2 రోజులు పోసినా ఆరిపోతుందండి. అలాగే మందార పువ్వులు కూడా రేకులు ఎండబెట్టండి, పంపించండి. మీ దగ్గర 100 గ్రామ్సా 200 గ్రామ్సా ఎంత ఉంటే అంత తీసుకొచ్చి ఇవ్వచ్చు నాకు కావాలి అంటే. లేదు అంటే పోస్టల్లో పంపించండి. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే ఇస్తున్నా కదండి మీకు. దాని ప్రైస్ దానికే ఇస్తున్నాను, షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను మీకు ఇస్తున్నాను. సో ఇది కూడా ఒక వర్క్ ఫ్రమ్, అందరు అడుగుతున్నారండి విలేజ్లకు. మేము విలేజ్లో ఉంటాం, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదా అండి? ఇంట్లో నుండి మనం ఉండి ఏ బిజినెస్ చేసినా అది వర్క్ ఫ్రమ్ హోమ్ కిందకి అవుతుంది. కాబట్టి ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే అండి. చక్కగా ఇస్తున్నా కాబట్టి మీరు పడేసే పువ్వుల్ని ఎండబెట్టి ఇవ్వడానికి ఏందండి, తెంపి చక్కగా ఎండబెడితే అయిపోతుంది కదా. ఊర్లల్లో నేను వెళ్ళినప్పుడు చూస్తా అండి, చెట్లకు అట్లే ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. నేను మొన్న మా విలేజ్ వెళ్ళినప్పుడు మందార పువ్వులు తెచ్చుకున్నాను, గోరింటాకులు కూడా తెచ్చుకున్నానండి. సో నేను స్వయంగా చేసిందే అది న్యాచురల్ కాబట్టి మన దగ్గర న్యాచురల్. మీకు ఎవరికైనా కావాలంటే న్యాచురల్ గోరింటాకు ఉందండి నా దగ్గర, న్యాచురల్ హెన్నా అన్నట్టు న్యాచురల్ హెన్నా ఉంది.
లేదు ఇది వద్దు అనుకుంటే ఇంకొకటి ఉంది. ఓన్లీ వైట్ హెయిర్ రెడ్గా చేసే హెన్నా కూడా ఉంది. పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా మనకి మంచిగా సేల్ అవుతున్నాయండి. చూస్తున్నారా, ఈ రోజే నాకు ఒక 10 అయితే ఆర్డర్ వచ్చినాయండి. కానీ నా దగ్గర 8 ఉన్నాయి. ఈ క్రీమ్లు అయితే 10 ఆర్డర్ వచ్చినాయి, నా దగ్గర 8 ఉన్నాయండి. సో 8 ఇస్తున్నాను. ఈ 2 డేస్ వరకు ఎవరైతే బుక్ చేసుకోకండి. అంటే పిగ్మెంటేషన్ క్రీమ్స్ ఇప్పుడు ఇంకా స్టాక్ మళ్ళీ 2-3 డేస్ పడుతుంది నాకు స్టాక్ రావడానికి. కాబట్టి ఇప్పుడు ఎవరు బుక్ చేసుకోకండి. నా దగ్గర 10 ఆర్డర్స్ వస్తే నా దగ్గర 8 ఉన్నాయి. ఇంకా 2 కూడా ఇంకా ఒక 3 డేస్ తర్వాత అయితే స్టాక్ వస్తే తర్వాత పంపిస్తా అండి. సో ఎవరైతే క్రీమ్ తీసుకుంటున్నారో మీ రివ్యూ కూడా నాకు కామెంట్లో కానీ లేదంటే వాట్సాప్ వచ్చి కానీ ఇవ్వచ్చండి. అలాగే మన దగ్గర ఇదిగోండి హెన్నా కూడా. హెన్నా కంటే నాకు పిగ్మెంటేషన్ క్రీమ్స్ ఎక్కువగా పోతున్నాయి. కానీ నేను ఒకటే 100% గ్యారంటీ ఇస్తున్నాను అండి. నా న్యాచురల్ హెన్నా. నేను దీనికి బ్రాండ్ నేమ్ కూడా ఇవ్వబోతున్నాను. కొద్ది రోజుల్లో కొంచెం టైం పడుతుంది. సో అన్ని షాపుల్లో కూడా మన హెన్నా ఉండేటట్టుగా నేను ఒక బ్రాండ్ నేమ్ చేయబోతున్నా. ఎందుకంటే నేను స్వయంగా ఊరెళ్ళినప్పుడు తెచ్చి కూరెంటాకులు, మందార పువ్వులు, ఉసిరికాయలు ఇవన్నీ ఎండబెట్టి చక్కగా పొడి చేసి నేను న్యాచురల్ హెన్నా చేస్తున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. చాలా